ఆండాళ్ తిరువడిగళే శరణం. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. అప్పుడే మనం ఈరోజు 20వ రోజుకు చేరుకున్నాము. ఆండాళ్ తల్లి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను నిద్రలేపుతోంది. ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాము. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தாருக்கு நெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பு அன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கள் நப்பினை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொலியம் தந்து உன்மணாலனை இப்போதே எம்மை నీరాటిలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి చెప్తోంది, 33 కోట్ల దేవతలకి ముందుగా పోయి వారి భయాన్ని పోగొట్టే ఓ బలశాలి అంటోంది కృష్ణ పరమాత్మను. ఎప్పుడు ఏ రాక్షసులు ఏ దుష్టులు యుద్ధాలు చేసినా వాళ్ళని అణిచివేసి సంహరించి మానవులను ముల్లోకాలనే కాక దేవతలను కూడా రక్షించే సామర్థ్యం ఉన్నటువంటి బలశాలి ఓ శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర మేల్కో అంటుంది అమ్మవారు. ఇంకా అంటుంది స్వామిని, ఆశ్రితులను భక్తులను రక్షించే సామర్థ్యం కలవాడా, ఓ శత్రువులకు దుఃఖాన్ని కలిగించేవాడా ఓ శ్రీకృష్ణ పరమాత్మ మేల్కోవయ్యా అంటుంది. ఇంకా అంటుంది అమ్మవారు నీలాదేవిని కూడా ఇలా నిద్రలేపుతోంది. కలశాల వంటి స్తనములు మృదువైన స్తనములు కల, ఎర్రని అధరము, సన్నని నడుము కల ఓ నీలాదేవి నప్పిన విరాట్టి నిద్ర మేల్కోమ్మా. నీవు శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించాలి, మా భక్తులకు కావలసిన ధర్మార్థ కామమోక్షాలను మీరే అనుగ్రహించాలమ్మా అంటూ అమ్మవారు ఆండాళ్ళు అమ్మవారు నీలాదేవిని శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా నిద్రలేపుతున్నారు. మనందరము కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నీలాదేవికి మంగళాశాసనములు చేసి స్తోత్రములను పాడి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాము. ఆండాళ్ళు తల్లి మనందరి కోసం శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా ధ్యానం చేసినందుకు ఆండాళ్ళు తల్లికి 1,000,000 కోటి ప్రణామాలు అర్పించుకుందాము. 33 కోట్ల దేవతలను కూడా అనుగ్రహించగల సామర్థ్యం ఉన్నటువంటి ఆ కన్నయ్యకు అనంత కోటి నమస్కారాలు అర్పించుకుందాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి